అందరికీ నమస్కారం. దేశానికి సేవ చేయాలి, ఆర్మీలో చేరాలి ఇలాంటి కలలు కనేవాళ్లు చాలా మంది ఉంటారు కదా. సరిగ్గా అలాంటి వాళ్ల కోసమే ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. టెరిటోరియల్ ఆర్మీ రిక్రూట్మెంట్ 2025. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు A to Z ఇప్పుడు చూద్దాం. సరే, మరి ఈరోజు మనం ఏం తెలుసుకోబోతున్నాం? ముందుగా అసలీ అవకాశం ఏంటి, తరువాత అర్హతలు ఏముండాలి, ఆ తర్వాత ఫిజికల్, మెడికల్ టెస్టులు ఎలా ఉంటాయి, రాత పరీక్ష సంగతేంటి, మరి వీటన్నింటికీ ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఇలా స్టెప్ బై స్టెప్ అన్ని విషయాలు క్లియర్గా చూద్దాం. రైట్, ఇక స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ పాయింట్, ఈ అవకాశం. అసలు ఇదెంత పెద్ద రిక్రూట్మెంట్ డ్రైవో చూద్దాం. చూడండి, మనం మాట్లాడుకునే ప్రతి విషయం సదరన్ కమాండ్ యూనిట్స్ కోసం విడుదల చేసిన అఫీషియల్ నోటిఫికేషన్ నుంచే తీసుకున్నది. అంటే ఇక్కడున్న సమాచారమంతా పక్కా 100కు 100% కరెక్ట్ అన్నమాట. ఒక్కసారి ఈ నంబర్ చూడండి, 1,37,200. ఇది మొత్తం వేకెన్సీస్ కాదు, కేవలం సోల్జర్ జనరల్ డ్యూటీ పోస్టులు మాత్రమే ఇన్నున్నాయి. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు ఇది ఎంత పెద్ద రిక్రూట్మెంట్ డ్రైవో. ఓకే, మరి టైమ్లైన్ ఏంటి? ఇక్కడ చాలా ఫాస్ట్గా ఉంటుంది ప్రాసెస్. నవంబర్ 15, 2025న ర్యాలీలు మొదలవుతాయి. మహారాష్ట్ర, తెలంగాణ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, గుజరాత్, కేరళ ఇలా వేర్వేరు తేదీల్లో వేర్వేరు జిల్లాల వాళ్లకి ర్యాలీలు జరుగుతాయి. మొత్తం అంతా డిసెంబర్ 1 కల్లా దాదాపుగా పూర్తయిపోతుంది. సో టైం చాలా తక్కువ, ప్రిపరేషన్ మాత్రం గట్టిగా ఉండాలి. సరే, అవకాశం బాగుంది, డేట్స్ కూడా తెలిసాయి. కానీ అసలు దీనికి ఎవరు అర్హులు? ఆ మొదటి అడ్డంకిని దాటగలమా లేదా అనేది ఇప్పుడు చెక్ చేసుకుందాం. అవును, ఫిజికల్ టెస్టుల గురించి, ఎగ్జామ్స్ గురించి ఆలోచించే ముందు అసలు అప్లై చేయడానికి కావలసిన బేసిక్ రిక్వైర్మెంట్స్ ఏంటో చూసేయాలి కదా. అవేంటో ఇప్పుడు చూద్దాం. 2 ముఖ్యమైన విషయాలున్నాయి. ఒకటి, వయస్సు. 18 ఏళ్ల నుంచి 42 ఏళ్ల మధ్య ఉన్నవాళ్లు ఎవరైనా దీనికి అర్హులే. రెండోది, ఫిజికల్ స్టాండర్డ్స్. కనీసం 160 సెంటీమీటర్ల ఎత్తు, ఛాతీ ఏమో ఊపిరి పీల్చక ముందు 77 సెంటీమీటర్లుండాలి. కొన్ని కేటగిరీల వాళ్లకు కొన్ని రిలాక్సేషన్స్ కూడా ఉంటాయి. ఇక చదువు విషయానికొస్తే ఇది చాలా ఇంట్రెస్టింగ్. ఎందుకంటే రకరకాల పోస్టులకు రకరకాల క్వాలిఫికేషన్స్ అడిగారు. చూడండి, సోల్జర్ జనరల్ డ్యూటీకి 10th క్లాస్లో 45% మార్కులు కావాలి. అదే క్లర్క్ పోస్ట్కైతే ఇంటర్లో 60% మార్కులు, దాంతోపాటు ఇంగ్లీష్, మ్యాథ్స్లో 50% ఉండాలి. ట్రేడ్స్మెన్ పోస్టులకైతే 10th పాస్ అయితే చాలు. కొన్ని ట్రేడ్స్మెన్ కీపర్ పోస్టులకైతే 8వ తరగతి పాస్ అయినా సరే. అంటే చాలా మందికి ఇక్కడ అవకాశం ఉంది. ఓకే, ఎలిజిబిలిటీ అంతా సెట్ అనుకుందాం. ఇక్కడితో అయిపోలేదు, అస్సలు సిసలు ఛాలెంజ్ ఇప్పుడే మొదలవుతుంది. అదే ఫిజికల్ అండ్ మెడికల్ టెస్ట్ల గండం. ఇక్కడ మీ ఫిట్నెస్ని నిరూపించుకోవాలి. ఇదేదో ఒక్క టెస్ట్ అనుకోవద్దు, ఇది ఒక మల్టీ స్టేజ్ ప్రాసెస్ అన్నమాట. ఒకదాని తర్వాత ఒకటి చాలా టెస్టులుంటాయి. ప్రతి దాంట్లో క్వాలిఫై అయితేనే నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళగలుగుతారు. ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, 1 మైల్ రన్. ఇక్కడ మీ స్పీడ్ మీ మార్కుల్ని డిసైడ్ చేస్తుంది. ఉదాహరణకి 18-30 ఏళ్లవాళ్లు 5:30 నిమిషాల్లోపు పరిగెడితే 60 మార్కులు. అదే 5 నిమిషాల 45 సెకండ్లలోపు వస్తే 40 మార్కులు. 30 ఏళ్లు దాటిన వాళ్లకి టైమింగ్స్ కొంచెం వేరేగా ఉంటాయి. సో ఎంత ఫాస్ట్గా పరిగెడితే అన్ని ఎక్కువ మార్కులు. రన్నింగ్ తర్వాత పులప్స్. ఇక్కడ కూడా అంతే, మీ పర్ఫార్మెన్సే మార్కులు. 10 లేదా అంతకంటే ఎక్కువ పులప్స్ తీస్తే ఫుల్ 40 మార్కులు పడిపోతాయి. అదే 8 తీస్తే 27, 6 తీస్తే 16 మార్కులు. సో మీ ఫిజికల్ స్ట్రెంగ్త్ ఇక్కడ డైరెక్ట్గా మార్కులుగా కన్వర్ట్ అవుతుంది. సరే, ఈ రన్నింగు, పుల్లప్స్ మార్కుల కోసం. కానీ వీటితో పాటు ఇంకా కొన్ని క్వాలిఫైయింగ్ టెస్టులున్నాయి. బ్యాలెన్స్ టెస్ట్, 9 ఫీట్ డిచ్ జంప్ అంటే 9 అడుగుల గొయ్యిని దూకడం, ఇలాంటివి. వీటికి మార్కులుండవు, జస్ట్ పాస్ ఆర్ ఫెయిల్. వీటిలో ఫెయిల్ అయితే మాత్రం అక్కడతోనే డిస్క్వాలిఫై అయిపోతారు. ఆ తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా ఉంటాయి. అలా ఫిజికల్ అండ్ మెడికల్ టెస్ట్లన్నీ పాస్ అయ్యాక ఇప్పుడు అసలైన అకాడమిక్ ఛాలెంజ్ మొదలవుతుంది. అదే రాత పరీక్ష. ఇక్కడ మీ నాలెడ్జ్ని టెస్ట్ చేస్తారు. జనరల్ డ్యూటీ ఇంకా ట్రేడ్స్మెన్ పోస్టులకి ఎగ్జామ్ ప్యాటర్న్ చూస్తే 3 సబ్జెక్టులు ఉన్నాయి. జనరల్ నాలెడ్జ్, జనరల్ సైన్స్, మ్యాథ్స్. మొత్తం 50 ప్రశ్నలు, 100 మార్కులు. కనీసం పాస్ అవ్వాలంటే 32 మార్కులు రావాలి. కానీ గుర్తుంచుకోండి, పాస్ మార్కులు వస్తే సరిపోదు, మెరిట్లో ఉండాలి. ఇక్కడ చాలా ముఖ్యమైన పాయింట్ ఒకటుంది. అదే నెగటివ్ మార్కింగ్. ప్రతి తప్పు సమాధానానికి 1 మార్కు కట్ అయిపోతోంది.
అంటే ఖచ్చితంగా తెలుస్తేనే ఆన్సర్ పెట్టాలి. డౌట్గా ఉంటే వదిలేయడమే చాలా బెటర్. లేకపోతే వచ్చిన మార్కులు కూడా పోతాయి. ఓకే, ఫిజికల్ టెస్ట్లు, నెగటివ్ మార్కింగ్తో రాత పరీక్ష. ఇంత టఫ్ సెలెక్షన్ ప్రాసెస్ చూశాక ఒకటే ప్రశ్నొస్తుంది మనసులో. దీనికి సరిగ్గా ఎలా ప్రిపేర్ అవ్వాలి? ఏంటి సొల్యూషన్? ఎందుకంటే ఫిజికల్గా ఎంత ఫిట్గా ఉన్నా సరే ఫైనల్ సెలెక్షన్ని డిసైడ్ చేసేది మాత్రం ఈ రిటన్ ఎగ్జామే. సో దీంట్లో మంచి స్కోర్ చేయడం చాలా ముఖ్యం. దానికి మాస్టర్ ప్లాన్ కావాలి. ఇక్కడే ఎగ్జామ్ గురు లాంటి ప్లాట్ఫామ్స్ ఉపయోగపడతాయి. వాళ్ళ ఉద్దేశమేంటంటే స్టూడెంట్స్ ప్రిపరేషన్ టైంని తగ్గించి వాళ్ళు సరైన దారిలో వెళ్లేలా గైడ్ చేయడం. అదే కదా మనకు కావలసింది. మంచి క్వాలిటీ స్టడీ మెటీరియల్, ఎగ్జామ్కి తగ్గట్టుగా ప్రాక్టీస్ టెస్ట్లు, అసలు ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో డీప్ అనాలిసిస్, సమాచారమంతా ఈజీగా దొరకడం, ఇలా ఒక స్ట్రక్చర్డ్ పద్ధతిలో ప్రిపేర్ అవ్వడానికి కావాల్సినవన్నీ ఇలాంటి చోట్ల దొరుకుతాయి. మొత్తంగా చూస్తే ఈ టెరిటోరియల్ ఆర్మీ అనేది ఒక యునీక్ కాన్సెప్ట్. ఇది వాలంటరీగా పార్ట్ టైమ్గా ఆర్మీలో పనిచేయడం అన్నమాట. అంటే మీ రెగ్యులర్ జాబ్ లేదా ప్రొఫెషన్ చేసుకుంటూనే దేశానికి సేవ చేసి ఒక గొప్ప అవకాశమిది. సరే, ఇప్పుడు దీనికి సంబంధించిన వివరాలన్నీ మనకు తెలిసాయి. ఈ అవకాశం, ఈ సవాళ్లు అన్నీ మీ ముందున్నాయి. మరి ఈ మార్గం మీకోసమేనా? ఈ గౌరవప్రదమైన బాధ్యతను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారా? ఈ ప్రశ్న మిమ్మల్ని మీరు వేసుకోవాలి. ఆలోచించండి. జై హింద్.